బయటికి చెప్పుటకు భయము. చెప్పినచో రేపు పొద్దున ఏమగునని ఏమున్నది, తామే ఉండరు. ఆ విచారణ ఎప్పుడో ఏమో. వారిలో యశోవతి యొక్క నిత్య సన్నిధానవర్తి అయిన పరిచారిక ఒకతే యువరాజ్ఞి సారికకు ఈ ద్రాక్షరసమిచ్చుట చూచిన పరిచారిక. చిన్నప్పుడు రక్షక భట స్త్రీల బాధపడినదియు, తర్వాత మహారాజ్ఞి దయను పొంది విశ్వసింపదగిన ఉత్తమ పరిచారికలలో ఒకర్తుకైన మహారాణియే తన ప్రియమైన కోడలికి సన్నిధానవర్తిగా ఉండుటకు ఏర్పాటు చేయుటచే అంతఃపురము లోతులు తెలిసినది. యశోవతితో ఏమియూ చెప్పక తానే పోయి 4 గదులు వెదికి ఈ రాజభట స్త్రీల రహస్యము ఎరిగినది కనుక అచ్చోటికి పోయి చూచెను. అప్పుడు ఒక రాజభట స్త్రీ ఆ ద్రాక్షరసము వేరే ఒక గిన్నెలో ఎత్తుచుండెను. ఎత్తుచూ ఆచుకోలేక తాను దానినింత తావెను. ఆ ఘాటునకు తట్టుకొనలేక పడిపోయాను. పరిచారిక యశోవతిని తీసుకొని వచ్చి ఈమెను చూపించెను. యశోవతికి తెలియదు. పరిచారిక చెప్పెను, యశోవతికి రహస్యము తెలియదు. తమ అంతఃపురములలో కూడా ఇట్లుండునా? వేదాంతులైన మైథిలులు అంతఃపురములలో కూడా ఇట్లు జరుగునా? ఈ ఘోరములు రాజులకు రాణులకు తెలియవా? తెలిసినచో వారాచరించరా? ఒక రాజ్యమన్నచో పాలనా విషయమున ఎన్ని దశలు! అట్టడుగున ఉండి రాజశాసనమును రాజాజ్ఞలను నిర్వహించవలసిన వారు క్రూరులై దాని నిర్వహణమునకు నిర్దయముగా నిర్లక్ష్యముగా యథార్థ రాజాజ్ఞ వ్యతిరేకముగా ప్రవర్తించి కప్పిపుచ్చుట కెంత వీలున్నది? ఈ ఘోరమిచ్చట జరుగును రాజునకు తెలియదు. రాజ్యాంతే నరకం ధ్రువం అన్న మాటకర్థమిది కాబోలు. రాజు ఆ కవికి 100 దీనారములు ఇమ్మన్నాడు. ఇచ్చెడివాడు మంత్రి. వాడైనా నీయడు, ఎవరితోడనో ఇమ్మని చెప్పును. ప్రత్యక్షముగా చేతిలో డబ్బు పెట్టెడివాడు 10 మంది కింద యుండును. వాడెంత పెట్టెనో ఎవరికి తెలియను. వాడు రేపో రమ్మనవచ్చు, సగమే ఇయ్యవచ్చును. కనుక బుద్ధిమంతుడైన రాజు, వివేకి అయిన రాజు తాను తెప్పించి ఇయ్యవలెను, కాదు తెప్పించి ఇచ్చును. అది ఇంటికి చేరునన్న నమ్మకమేమి? దారిలో రాజాధికారులున్న డేగలు కొట్టుకొని పోవన్న నమ్మకమేమి? రాజు ధర్మాత్ముడైననే ఇట్లుండును. ఇక వాడు అధర్మాత్ముడైనచో, వాడు అవివేకి అయినచో, వాడు వృధా గర్వి అయినచో, వాడు సర్వాధికార మాత్ర సంతుష్టుడైనచో అది రాజ్యము కాదు, అది శ్మశానము. యశోవతి ఇట్లు వాదించెను. సాగరిక ఏమైనట్లు ఎవరునూ చెప్పుటలేదు. మూర్ఛ పడిపోయిన స్త్రీని తెచ్చి తలమీద నీళ్లు చల్లి స్మృతి తెప్పించిరి. ఆమెను అడిగిరి. ఆమె తనకేమియూ తెలియదనెను. అచట నా వస్తువు పడియకట్ట ఉన్నది, కమ్మని వాసన వేయుచున్నది. రుచి చూడగా నేను మూర్ఛ పడిపోయి తిని అనెను. అది అబద్ధం చెప్పుచున్నదని ఈ సన్నిహిత పరిచారికకు తెలియను. ఈమె పేరు నీలగిరి. ఆమెకు మరియునూ తెలియను. సాగరికను వారు చెరసాలలో పెట్టిరి. ఆ చెరసాల ఎచ్చట ఉన్నదో కూడా నీలగిరికి తెలియను. తాను యశోవతితో చెప్పరాదు. అది మహారాణి గారి రహస్యం. ఈనాడు మహారాణి రాలేదు, మహారాజు రాలేదు. నీలగిరి యశోవతితో రహస్యముగా ఇట్లు చెప్పెను. అమ్మా, ఇప్పుడు మనం ఈమెనేమియూ చేయలేము. మహారాణి గారు వచ్చినప్పుడు తమరి సంగతి వారితో మనవి చేసినచో వారు మీ సాగరిక ఎచ్చట ఉన్నదో కనుగొనగలరు. మనమంతవరకు ఏమియూ చేయలేము అనెను. యశోవతికి అర్థము కాలేదు. ఆనాడామె స్నానము చేయలేదు, మడికట్టుకొనలేదు, జపము మీద కూర్చుండలేదు. రాత్రి కొంత పొద్దుపోయిన తర్వాత దామోదరుడు వచ్చెను. తన భోజనము తాను చేసెను. రాజనగరులలో అంతే కదా. ఆయన భోజనము చేసి పడక గదిలోకి పోగా చావడిలో కూర్చుండెను. అప్పుడు ఒక రాజభట స్త్రీ పరిచారిక పోయి ప్రణామములు చేసి ఇట్లు విన్నవించెను. దొరా, విదేహ దేశము నుండి ఒక గొల్లది వచ్చెను. యువరాజ్ఞి ఎంతో సాధువు. ఆ యమ్మకు మంచి చెడ్డయు కూడా తెలియదు. వట్టి అమాయకురాలు. అమృతమనగా ఎట్లుండు నన్నచో యశోవతీదేవి గారి వలె ఉండునని చెప్పవచ్చును.
ఆ గొల్లది యువరాజ్ఞి గారి దర్శనం చేసి నమస్కారము చేయలేదు. పాదములు స్పృశించలేదు. వెకిలిగా నవ్వనారంభించెను. వట్టి యశోవతి అని మాటాడనారంభించెను. ఇప్పుడు మాటాడుట తప్పని మేమనగా ఆ గొల్లది రాణులేమి గొల్లలేమి, మా ఊరిలో మేమిట్లే ఉందుము అని యథేచ్ఛముగా మాట్లాడినది. మహారాజుల యొక్క మర్యాద నిలుపుట కొరకు, రాజాంతఃపురాచార రక్షణ కొరకు మహారాణి గారి ఆజ్ఞాబద్ధులమై మేమామెను బంధించితిమి అని చెప్పి దామోదరుని పాదములు సంవాహము చేసి వెడలిపోయారు. దామోదరుడు వినను, ఊరకుండను. ఇది ఏదో సామాన్య విషయం. యవతియో సామాన్య స్త్రీ రాజమర్యాదోల్లంఘనము చేసెను. ఆమెను శిక్షించుట న్యాయమే కదా. ఈ భావమంతయు దామోదరుని మనసులో ఉండెను. ఎక్కడో స్థూలముగా తగిలిన దామోదరుడు కొంత సేపచ్చట భోజనాయాసము తీరిన తర్వాత తన పడక గదిలోనికి పోయాను. యశోవతి అచ్చట లేదు. ఏల రాలేదో తెలియలేదు. ఏ రాజభట స్త్రీ పరిచారిక పోయి దామోదరునితో ఈ సాగరిక కథ వక్రముగా చెప్పెనో ఆమెయే ఆ అంతఃపురమున వార్తాహరిణి. తానున్న చోటికి యువరాజును రమ్మని యశోవతి దాని చేతనే వార్త పెట్టినది. దామోదరుడు ఆ వార్తనే ఎరుగడు. కొంతసేపటికి యశోవతి శయనాగారమునకు పోయిన. అచ్చట దామోదరుడు పండుకొని నిద్రించుచుండెను. నిద్రపోవుచున్న భర్తను లేపవలయునా వలదా? కొందరు స్త్రీలు భర్తతో 2-3 సార్లు సంసారం చేసిన గాని చనువు పొందలేరు. కొందరు మొదటి 3 రాత్రులందే సంపూర్ణమైన చనువు పొందుదురు. భార్యాభర్తలు ఈ చనువు ప్రకృతి మీద, సంసార పరిస్థితుల మీద, సంఘములలో కల తరగతుల మీద ఆధారపడి ఉండు. యశోవతి వినయవతి. ఆమెకు భర్తతోడి శృంగారరస సంబంధమైన పరిచయమే కాని వ్యావహారికమైన పరిచయము లేదు. ఈ పని చేసి పెట్టుమని మున్నెప్పుడు అడగవలసిన పని కలగలేదు. అడగవచ్చునో రాదో తెలియదు. తానిచ్చటికి వచ్చి 2 ఏండ్లు దాటినది. ఇచ్చట తానెవ్వరినీ దేని కొరకు అడగనక్కరయే లేకపోయేను. తాను భోజనము చేయలేదు. పరిచారికలు రమ్మనిది. సాగరిక ఏమైనది? ఆ ద్రాక్షరం అచ్చట ఎందుకు కొలికినది? యశోవతికి తనకు తెలియకుండా మనసులో ఒక చిన్న భయం ఏర్పడినది. అది రాజభోగ్యమైన వస్తువు. సామాన్యులకియ్యవచ్చునో ఇయ్యకూడదో. తానిచ్చినది. తన అధికారం ఇచ్చట ఎంత ఉన్నదో, తన్ను చూచుటకు వచ్చిన, తన సెలవు తీసుకొని వెడలిపోవు తన తండ్రి యొక్క గోష్ఠాధిపతి కూతురు తన అంతఃపురపు టెల్లలు దాటక మున్నే ఏమైనదో తెలియదనగా ఇచ్చట తన అధికారం ఎంత ఉన్నది? యశోవతికి ఇప్పుడు తెలిసినది. ఇంతవరకు తనకున్న తెలివి కాదని. ఇది నిజమైన తెలివి. భర్తతో చెప్పినచో అతడేమి చేయును? నీలగిరి ఏమన్నది? మహారాణితో చెప్పిన గాని ఈ సంగతి తేలదన్నది. యశోవతి ఇంకా ఆరంభించుచున్నది. భర్తను లేపలేదు. కాగుచుండును. స్నానము చేసినది. మడి కట్టుకున్నది. జగుము మీద కూర్చున్నది. ఒక రాత్రి వేళ దామోదరునకు మెలకువ వచ్చినది. పక్క మంచం మీద భార్య లేదు. ఆమె కొరకు శయ్యాగార బహిప్రదేశమునకు వచ్చెను. సేవకులు లేచిరి. యువరాజ్ఞి జపమందిరము నుండెనని చెప్పిరి. పోయి చూచెను. అతనికి తన భార్య తనను వదలి ఈ సమయమున జపము చేయుట కోపము వచ్చెను. మరలా తన గదిలోనికి పోయెను. అతనికి అచ్చట నిద్ర పట్టలేదు. రాజసౌధమంతయు తిరగనారంభించెను. 1 కామభావము, 2 భార్య ఎందలి కోపభావము. నిద్ర వచ్చుట లేదు. తలుపులు తెరిచి వాకిటలోనికి వచ్చెను. ఖడ్గధారిణి అయిన భటుడు నిల్చుండి ఉండెను. ఆ వెనుక ఒక తలుపున్నది. దాని మీద ఎవరో లోనుండి కొట్టుచుండిరి. దామోదరుడా, ధ్వని ఏమి అని అడిగాను. భటుడు తనకు తెలియదనియో, తాను రాత్రి 2 జాములకు ఇచ్చటికి వచ్చి తిననియో చెప్పాను. దామోదరుడు అది ఏమో చూచి రమ్మెను. వాడు కదులుటకు వీలు లేదు. మొదటి 2 జాముల వరకు 2 భటులుండిరి. 3వ జామున ఒకడే సైనికుడు ఉండెను. 4వ జాము ప్రారంభించిన గాని 2 సైనికులు ఉండరు. ఇప్పుడు ఇతడొక్కడే. వాడు కదిలిపోవుటకు వీలు లేదు. యువరాజాజ్ఞ చేయుచున్నాడు. తాను కదిలిపోయినచో రేపు పొద్దున తన శిరశ్ఛేదము జరుగును. ఈ యువరాజు అడ్డుపడడు. అతడిట్లే నిల్చుండెను. దామోదరునకు కోపము వచ్చుచుండెను. అచ్చట యశోవతి గురువులైన గౌతములు ఉపదేశించిన మంత్రములు గాఢ మనోనియమముతో జపించుచుండెను. మనస్సింత వరకు అంత దృఢముగా మంత్రము మీద ఎన్నడూ నిలువలేదు. కొంతసేపటికి ఆమెకెవరో చెప్పినట్లు ఈ మాట వినిపించెను.
వాకిటలోనికి పో. ఆమె వెంటనే లేచి బయటికి బయలుదేరాను. నీలగిరి వెంట వచ్చుచుండెను. అంతఃపుర స్త్రీలు ముందట సావడి దాటిపోరాదు, ఎప్పుడు పోరు. యశోవతి వెళ్ళుచుండెను. నీలగిరి ఏమి చేయగలదు, వలదనెను. యశోవతి వినిపించుకొనలేదు. నీలగిరి పోయి రక్షక భట స్త్రీలతో ఇద్దరు ముగ్గురతో చెప్పెను. వారు వచ్చిరి. యువరాజ్ఞి, అమ్మ, అంతఃపుర స్త్రీలు ఈ సావడి దాటిపోరాదు అని మనవి చేసిరి. ఆమె వినలేదు, నడుచుచునే ఉండెను. ఒక ఖడ్గధారిణి వచ్చి అడ్డము నిలుచుండెను. యశోవతి ఆమె వంక కోపముగా చూచెను. ఆమె భయపడి తొలగెను. తొలగటయే కాదు, కింద పడిపోయెను. పడిపోవుటయే కాదు, ఆమెకు స్మృతి రాలేదు. యశోవతి భర్త నిల్చున్న చోటికి వచ్చెను. తక్కిన ఇద్దరు ఖడ్గధారిణులు నీలగారియు ఏమియు చేయవలెనో తెలియక భయభ్రాంతులై అనుసరించుచుండిరి. తాను భర్త ఉన్న చోటికి పోయెను. దామోదరుడు భటుని తాను వెళ్ళి చూచిరమ్మనుటయు, వాడు కదలకపోవుటయు, ఇంతలో భార్య వచ్చుటయు, ప్రతిహారణులు చనుదెంచుటయు, ఈ మొగసాలయందు తానిన్నన్ని ఏండ్లుగా స్త్రీని చూడకుండుటయు, ఇది స్త్రీ సంచార యోగ్యమైన స్థలము కాకపోవుటయు, దీని అన్నింటికి మించి తన ఆజ్ఞ ఆ సైనికుడు తిరస్కరించుటయు అతనికి పట్టరానంత కోపము వచ్చెను. తన భార్య ఇచ్చటికి వచ్చుట తన యువరాజత్వము పోయినట్లుండెను. ఈ కోపమేమి చేయవలెను? ఇంతలో ఆ పక్కనున్న గదిలో నుండి మరల తలుపులు తట్టబడెను. ఏ ఖడ్గధారిణి యువరాజుతో గొల్లదానిని గూర్చి చెప్పెనో, ఎవతే వారిలో సర్వాధికారిణియో, ఎవతే ఇప్పుడు నిష్క్రియురాలై యశోవతిని అనుసరించి వచ్చుచున్నదియో, ఆమె యువరాజు సన్నిధానమునకు వచ్చి ఇట్లనెను. ప్రభూ, రాత్రి 2 జాముల దాటిన తర్వాత 4వ జాము వచ్చు వరకు సైనికుడు ఒక్కడే ఇచ్చటుండును. వాడు కదలరాదు. వాడు పని ఏమియో నేను పోయి చూచి వత్తును అని ఆమె ఆ గది ఒక్క తాళపు చెవి అడిగాను. వాడా చెవి పూర్వరక్షకభటుని వద్దనే ఉన్నదని చెప్పాను. దామోదరు ఇట్లనెను. నేనిచ్చట నిల్చుందును. నీవా తాళమును పగలగొట్టుము. ఆ లోపల ఎవరుండిరో తీసుకొని రమ్మనెను. వాడు కదలలేదు. ఆమె మరలా ఇట్లనెను. ప్రభువు, వాడు కదిలిన చోరోవైపు వాని శిరశ్ఛేదము చేయబడును. వాడు బయట నుండి లోనికి ఎవరినీ రానియకూడదు. అది ఒకటే వాని ధర్మము అని ఆమె పోయి దుర్ఘటమైన ద్వారబంధమును ప్రయత్నమున తెరిచెను. లో నుండి దోముదారు బయటికి వచ్చెను. వాడు దోముదారుని ముందుకు తీసుకుని రాబడెను. దామోదరుని ముందుకు తీసుకురాబడెను. వాడు యువరాజును చూచెను, గుర్తుపట్టెను. వానికి నాల్క తడియారిపోవుచుండెను. దామోదరుడు, ఎవరు నీవు? ప్రభూ, నేనొక దూముదారును. దామోదరుడు, నిన్నెవరు బంధించిరి? దూముదారుడు, 4 రాజ సైనికులు బంధించి. దామోదరుడు, ఎందుకు బంధించిరి? దూముదారుడు, రాజాజ్ఞ లేకుండా నేను యువరాజు సౌధములను ప్రవేశించి తిని. దామోదరుడు, చేసినది తప్పు కాదా? దూముదారుడు, చిత్తు మహారాజా, నాకు కొత్తగా పెండ్లి అయినది. నా వదిన గారు నన్నిచ్చటకు తీసుకొని వచ్చినది. ఆమె ఇచ్చట. దామోదరుడు, ఇచ్చట ఏమి? దూముదారుడు, ప్రభువులైన తమరి దేవి గారిని, యువరాజ్ఞిని తానెరుగుదుననియు, నాకు భయము లేదనియు చెప్పినది. చిన్న రాణిగారు మిథిలానగర రాజదుహిత. మా మామగారచ్చట గోష్ఠాధిపతి. నా భార్య ఆయన కూతురు. ఈమె నా భార్య అప్పగారు మిథిలాపురపు పట్టపు దేవి. చిన్నరాణి గారికి ఏవో పంపించినారట. చిన్నరాణి తల్లిగారు పంపిన వస్తువులను ఆ వెన్నదూత్తయు మా వదిన తెచ్చెను. వెంటనే ఇయ్యవలేనని కూర్చుండెను. ఆమెకు మన భాష రాదు. నేను తోడు వచ్చి తిని. ఆమె ఏమైనదో తెలియదు. నేనిచ్చట బంధింపబడి తిని. నేను సైనికుడను. లో నుండి తలుపు కొట్టకూడదని తెలియదు. నాకు మతిపోయినది. ఇంక ప్రభువుల. దామోదరుడు, నీవు చిన్నరాణి గారిని ఎరుగుదువా? దూముదారుడు, ప్రభు, నేనెట్లా? దామోదరుడు, నీ వదిన గారు ఎరుగునన్న మాట. ఆమె పేరేమి? దూముదారుడు, సాగరిక. అంత దామోదరుడు ఖడ్గధారి అయి నిల్చున్న సైనికుని చూచి, ఏమిరా, నీవు చిన్నరాణి గారిని ఎరుగుదువా అని అడగగా, వాడు ఎరుగనెను. దామోదరుడు ఆ ప్రతిహారినితో దూముదారుని తీసుకొని పోయి మరలా పెట్టమని చెప్పి, నీవు మరల తలుపు తట్టినచో రేపు నిన్ను వధింతుననియు, లేనిచో విచారింతునని చెప్పి వానిని బంధించి లోనికి పోయెను.
యశోవతియు పరిచారికలు యువరాజును అనుసరించిరి. యశోవతి యువరాజుతో ఇట్లనెను, నీలగిరి పక్కనే ఉండెను. యువరాజా, చూచితిరి గదా, ఆ సాగరిక ఇచ్చట రాజభట స్త్రీలు బంధించిరో చంపిరో తెలియదు. దానిని వెంటనే కనుగొనవలెను. ఆమె బతికి ఉన్నచో వెంటనే వదిలిపెట్టవలెను. ఆమె మరిదిని వెంటనే వదిలిపెట్టవలెను. ఆ సాగరికను నేనెరుగుదును. ఆమె 16,000 గోపికలలో ఒకతే. ఆమెను మా తల్లి పంపించినది. మా వినయంధరుడు పంపినాడు. తమరికి వెన్న పంపినాడు. ఈ సాగరిక బాలకృష్ణుని కథలెన్నో నాకు చెప్పినది. ఆమె నిచ్చట ఇట్లు చేయుదురా అనగా దామోదరునకు బాలకృష్ణుడు 16,000 గోపికలు అనుట తోడనే కోపం వచ్చెను. తన భార్య చెప్పినట్లు చేయుదమనుకున్నవాడు నిమిషములో మారిపోయెను. తొందర ఏమి? రేపొద్దున చూతములే అనెను. మరి నీవు జపము చేసుకొనుచుంటివి కదా, పోయి చేసుకోము అనెను.